హైదరాబాద్లోని పాత బస్తీ ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. గుల్జార్ హౌస్ భారీ అగ్ని ప్రమాదం ఘటనతో మరోసారి ఫైర్ సేఫ్టీపై నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బేగం బజార్ లాంటి ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ లేకపోవడంతో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసలు ఇరుకు రోడ్లు, బాటిల్ నెక్ రోడ్లు, లోపలికి వెళ్తే బయటికి రాలేని పరిస్థితి ఇటు ఓల్డ్ సిటీలో ఎక్కడికి వెళ్ళినా మనకు కనిపించేటటువంటి దృశ్యాలు. ముఖ్యంగా ఇటు బేగం బజార్ ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ఎక్కువ కమర్షియల్ ప్రాంతాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి బేగం బజార్ లాంటి ప్రాంతాల్లో కనీసం ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ జాగ్రత్త చర్యలు పాటించకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఏంటో అని తెలియనటువంటి ఒక అయోమయమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఇటు బేగం బజార్లో నెలకొందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం నేను బేగం బజార్లో ఉన్నాను. సో బేగం బజార్లో మనం చూడొచ్చు, ఇటు ఏ గల్లీ చూసుకున్నా కూడా ఇరుకిరుకుగా ఉంటుంది. మొత్తం కమర్షియల్కి సంబంధించినటువంటి వ్యాపార దుకాణాలు, దాంతోపాటు రెసిడెన్షియల్స్ కూడా ఇక్కడే ఉంటూ ఉంటారు. సో ఒకవేళ ఏమైనా అనుకోని ప్రమాదం జరిగితే మాత్రం పెద్ద ఎత్తున ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కోట్లల్లో జరిగేటటువంటి ప్రమాదం ఉంది. సో ప్రస్తుతం మనము చూడొచ్చు. సో మొన్న జరిగినటువంటి గుల్జార్ హౌస్ ఘటన తర్వాత మాత్రము ఆందోళన మరింత ఎక్కువైనటువంటి పరిస్థితి సిటీలో. అంటే బేగం బజార్ లాంటి గల్లీల్లో సిచ్యువేషన్ చూడొచ్చు. మనం ఇంటికే ట్రాన్స్ఫార్మర్ని ఏ విధంగా ఫిట్ చేసి పెట్టేశారనేది అర్థమవుతుంది. ఒకవేళ ఏమైనా అనుకోని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ లాంటిది జరిగితే మాత్రము పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. సో మొన్న జరిగినటువంటి ప్రమాదంలో కూడా ఏసీ కంప్రెసర్ షార్ట్ సర్క్యూట్ మూలంగానే జరిగినట్లు ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో చూస్తే అన్ని కూడా 50 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి నివాస సముదాయాలనే చెప్పవచ్చు. ఒక్కొక్కటి 15 గజాలు, 20 గజాల్లోనే కొంత వ్యాపార అవసరాల కోసం వినియోగిస్తున్నారు. సో ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు, జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం ఎక్కడ కూడా సెట్ బ్యాక్స్ ఇవన్నీ లేకుండానే చేస్తున్నారు. సో అజీజ్ ప్లాజా లాంటి ప్రాంతం దగ్గర కూడా మనం ఉన్నాము. సో అజీజ్ ప్లాజా అనగానే ఇక్కడ అంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి కూడా వచ్చేసి ఇక్కడ మొత్తం కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాంటి అజీజ్ ప్లాజా లాంటి దగ్గర ఇక్కడ ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగితే మాత్రము పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడా సెట్ బ్యాక్స్ వదలనటువంటి సిచ్యువేషన్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి స్థానికులు, ఈ ప్రాంత వాసులు అయితే ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రాంత వాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, ఏంటి మన గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం చూసాం, దాంతోపాటు ఇటీవల కాలంలో బేగం బజార్లో మరో ప్రమాదం చూసాం. సో తరచూ ఇలాంటి ప్రమాదాలు మీ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. సో ఒకవేళ ఇలాంటి ప్రాంతాల్లో జరిగితే ఏంటి అక్కడికి సిచ్యువేషన్, మీ పరిస్థితి? ఇప్పుడు మన ముంగట ఉన్నటువంటి ఈ బేగం బజారు నిర్మాణం ఏదైతే ఉన్నదో మొత్తం అంత కమర్షియల్ ప్రాంతం ఇదంతా. మన టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏ ఒక్క బిల్డింగ్ కూడా సెట్ బ్యాక్ లేకుండా, ఒక్క ఫీట్ కాదు, ఒక్క ఇంచు కూడా సెట్ బ్యాక్ లేకుండా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళకు కోఆర్డినేషన్ లేదు. కోఆర్డినేషన్ లేకుండా విచ్చలవిడిగా వీళ్ళ స్వార్థం కోసం, వ్యాపారాల కోసం సెల్లార్లను కబ్జా చేయడము, కరెంటు వ్యవస్థ చూస్తున్నట్టు చాలా అధ్వానంగా ఉంది. అదేవిధంగా మొన్న ఇక్కడ బేగం బజార్లో జరిగిన ఇన్సిడెంట్ అది డే టైంలో జరిగింది కాబట్టి ఒక 10-15 మంది బచాయించడం జరిగింది. అది ఫైర్ ఇంజిన్ సర్వీస్ వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు రాత్రి కానీ జరుగుతుందంటే ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా తప్పించుకునే ఆస్కారం లేదు. ఏదైతే గుల్జార్ హౌస్ ప్రమాదం ఘటన తర్వాత ప్రభుత్వం కూడా పూర్తిగా అలర్ట్ అయింది. 6 ఉన్నతాధికారులతో ఒక కమిటీని కూడా నియమించింది. సో ఇప్పటికే దాని మీద లోతుగా విచారణ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే గుల్జార్ హౌస్ ఘటన తర్వాత అంటే దాదాపు 17 మంది మృతి చెందినటువంటి ఘటనతో ఒక్కసారిగా ఇటు భాగ్యనగరం ఉలిక్కి పడింది. సో దాంతోపాటు ఏదైతే ఎక్కువగా రద్దీగా ఉండేటటువంటి కమర్షియల్ ప్రాంతమైనటువంటి బేగం బజార్ లాంటి, అజీజ్ ప్లాజా లాంటి ఏరియాల్లో కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు కానివ్వండి ఎక్కడ పాటించకపోవడంతో మాత్రం ఉన్నటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇటు ప్రభుత్వం, జిహెచ్ఎంసీ, ఫైర్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టవలసినటువంటి అవసరం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత భాషలు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.